శ్రీమద్ భాగవతం నాలుగో స్కందంలో 24వ అధ్యాయంలో అతి అద్భుతమైనటువంటి రుద్రగీతాన్ని చదివాము. ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం అనమాట. వీలైతే రేపు పోతన చదువుకొని మండే రోజు ఒకసారి ఈ 79 శ్లోకాల్లో ఇంపార్టెంట్ విషయాలు మనం చర్చించుకుందాం. ఈరోజు రివిజన్కి వెళ్ళట్లేదు, డైరెక్ట్ టాపిక్ వెళ్దాం అనుకుంటున్నా. కానీ ఒక్కసారి నిన్నేం చదువుకున్నామో నాకు ఒకసారి ఎవరైనా గుర్తు చేస్తారా? హడావిడిలో మర్చిపోయాను. ఏమన్నా గుర్తుంటే ఒకటి రెండు పాయింట్స్. యా, ఇంత ఈ సూత్రం అంతా చెప్పినాక శివుడు ఏం చేశారంటే చెప్పండి కృష్ణుడు. పాయింట్ నాకు గుర్తుంది మాతాజీ. అదే చెప్పమ్మా. రుద్రుడిని చూసినప్పుడు ఎందుకు భయపడతాడు అన్నారు కదా. అప్పుడు శివుడు అంటే ప్రశాంతంగా ఉంటాడు కదా, ఆయన భయంకరమైన రూపం చూసి ఆయనకి కొంచెం భయం వేసింది. ఉగ్ర అదిగా కదా. రుద్రులు విధ్వంసం చేస్తారు కదా, అందుకే ఒకళ్ళకొకళ్ళు కొంటే కూడా భయం ఉంటుంది. కానీ ఈయన ఎప్పుడు ధ్యానావస్థలో ఉంటారు కాబట్టి అటువంటి భయం ఆయనలో కలగలేదు. అందుకని నేను విశేషంగా ఈ రుద్రుల గురించి థ్యాంక్ యూ దామోదరి, మంచి పాయింట్ పట్టుకున్నావు నువ్వు. తర్వాత శివుడు ప్రచేతాలకు ఇచ్చిన సందేశం ఏంటి? నిన్న నేను దాన్ని ప్రచేతాలు చేసేది కర్మమిశ్ర భక్తి అని చెప్పాను. దాన్ని ఆధారంగా చెప్పండి, శివుడు వీళ్ళకి ఏమి ఆదేశం ఇచ్చారు? ధర్మ పరిపాలన చేయమని చెప్పారు కదా మాతాజీ. వెరీ గుడ్, థ్యాంక్స్ మాతాజీ. మీ జవాబు చెప్పకపోతే నేను బాధపడిపోతాను, అయ్యో ఒక్కళ్ళు కూడా వినలేదా అని. సో సధర్మ పరిపాలన చేయమని అంటే వాళ్ళ క్షత్రియ ధర్మాన్ని ఉనర్చుకుంటూ మళ్ళా భగవంతుడి మీద ధ్యానాన్ని పెట్టమన్నారు. అందుకని ఇక్కడ కర్మ మిశ్రిత భక్తి అని చెప్పినాడు. భక్తిలో కూడా మళ్ళీ వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇంకొక ఉదాహరణ ఇవ్వండి కర్మ మిశ్రిత భక్తిలో. ఒక 5000 సంవత్సరాల కిందికి వెనుక పోతే అర్జునుడు కృష్ణుని ఆదేశం మీద అతను క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తిస్తూ మళ్ళీ భగవంతుని యొక్క భక్తుడైపోయాడు కదా. అదివరకే తెలుసు, కానీ భగవద్గీత చెప్పినాక ఇంకా అతని దృక్పథంలో ఇంకా మార్పు వస్తుంది అనమాట అర్జునుడికి. అందుకని 11వ చాప్టర్ అయినాక అప్పుడు అరే నువ్వు ఇంత గొప్పవాడి నేను తెలుసుకోకుండా నేను నిన్ను రకరకాల పేర్లతో పిలిచాను, ఒకే మంచం మీద పాడుకున్నా, ఒకే కంచెలో తిన్నావు అని అక్కడ క్షమాపణ అడుగుతాడనమాట. భగవంతుని యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క స్థానం ఈ విశ్వరూప దర్శనం చూసినాక అర్జునుడికి అవగతం అవుతుంది అనమాట. ఇంకేం చెప్పారంటే అందరి హృదయాల్లో ఉండే హృదయస్థ దేవుడు అనేటువంటి హరిని పూజించుము, ఆయన యొక్క కీర్తిని యశాన్ని గానం చేయుము, ఆయన మీద ధ్యానం చేయము. తర్వాత ఇంకోటి ఏంటంటే నన్ను పూజ మన్మనామద్భక్తో మధ్యాజీమా నమస్కురు మామేవే ప్రపంచంతే మాయామితం తరుతే. మనసులో ఎప్పుడూ భగవంతుడినే తలుచుకోమన్నారు, ఆయన గురించి గానం చేయమన్నారు, ఆయన మీద ధ్యానం చేయమన్నారు అనమాట. తర్వాత 71వ శ్లోకంలో మెథడ్ ఏంటి అంటే మన బుద్ధిని ఉపయోగించి ఈ భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఎప్పుడు భగవంతుని పట్ల సదా గౌరవంతో భగవన్ నామాన్ని ఎప్పుడు తస్మా సర్వేషు కాలేషు, అది గుర్తుంచుకోండి. అది టైంకి కాదు, సర్వకాల అవస్థలందు కూడా భగవన్ నామాన్ని స్మరించుకోవాలి. 72-73 శ్లోకాల్లో పుట్టుగా అంటే ఈ రుద్రగీతం ఎక్కడి నుంచి వచ్చింది అనే చిన్న హిస్టరీ పార్ట్ చెప్పారనమాట. అదేం చెప్పారంటే ఎవరు నుంచి మొదలైంది రుద్రగీతం? ఎవరు చెప్పారు మొట్టమొదట? బ్రహ్మదేవుడు. పర్ఫెక్ట్, బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మదేవుడికి ఎవరు చెప్పారు? భగవంతుడే. మనం 3rd క్యాంటోలో చదువుకున్నాం కదా. ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు, అప్పుడు తపా అని చెప్పారు.
తపస్సు చేస్తుంటే మళ్ళా భగవంతుడు ఆయన అంతర్గతంగా ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట ముందు. అట్లా ఈ జ్ఞానాన్ని ఇచ్చింది కూడా భగవంతుడే. మనకు అందుకే లాస్ట్ ఈ శ్లోకాలు, ఒక శ్లోకంలో కూడా, ఒక శ్లోకం చాలాసార్లు మాట వచ్చింది, మత్త స్మృతి జ్ఞానం అపోహనంత. అంటే భగవంతుడే మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, మనకు మరుపు ఆయనే ఇస్తారు. ఇవన్నీ కూడా భగవంతుని నుంచి వచ్చినాయి. కాబట్టి ఈ బ్రహ్మకు వచ్చిన ఈ జ్ఞానం కూడా భగవద్దత్తం అన్నమాట. ఆ బ్రహ్మ వాళ్ళు ఎవరికి చెప్పారంటే తన పుత్రులకు, తనతో ఎవరైతే సృష్టించబడ్డారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకు అంటే ఎటువంటి అపోహలు లేకుండా, ఎటువంటి అజ్ఞానం లేకుండా వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా పాటించేందుకు. ఏంటి వాళ్ళు చేయాల్సిన విధులు ఏమన్నాయి? ప్రజా ఉత్పత్తి మాతాజీ. పర్ఫెక్ట్ ఉషా మాతాజీ. వాళ్ళందరినీ బ్రహ్మ ఎందుకు సృష్టించారంటే ముందు, అంతకంటే ముందు ఏవి లేవు ప్రపంచంలో. మెల్లమెల్లగా ఈ భగవంతుడి నుంచి ఎక్స్పాన్షన్ రావడము, బ్రహ్మ మళ్ళీ దాన్ని సెకండరీ ద్వితీయ కల్పన చేయడము. తర్వాత మరి జీవులు కావాలి కదా, అందుకని రకరకాల జీవుల్ని ఉత్పత్తి చేసేందుకు వీళ్ళను, ఈ ప్రజాపతులను నియోగిస్తారనమాట. వాళ్ళు ఈ ప్రేయర్స్ చేసుకుంటూ భగవంతుడి పట్ల సద్భావనతో, తర్వాత ఏంటంటే వాళ్ళు చేసే చాలా నిష్టగా, గౌరవంగా చేసేందుకు వీలు పడేటట్టు ఈ స్తోత్రాన్ని. ఎందుకు అంటే వాళ్ళకున్న శక్తి ఫరదులు తెలుస్తాయి అనమాట. అప్పుడు నేను నాది అనే ఆ భావన రాదు వాళ్ళకు. అంతా భగవంతుడే చేస్తున్నాడు, ఈ శక్తి మనకు భగవంతుడే ఇస్తున్నాడు. ఏది వచ్చినా కూడా మేము ఉత్పత్తి చేసే దాంట్లో కూడా భగవంతుడే మళ్ళా పరమాత్మగా ప్రవేశిస్తున్నాడు. అటువంటి జ్ఞానం ఉండడం వల్ల వాళ్ళు ఏంటి అంటే అజ్ఞానం నుంచి తొలగి చక్కటి వాళ్ళ వృత్తిని వాళ్ళు పాటిస్తారనమాట. అందుకని బ్రహ్మ ఫస్ట్ వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో 74 నుంచి 79 శ్లోకాలు ఫలశ్రుతి. మనం ఈరోజు నిన్న ఎంత దాకా చేసి ఆపేసాం? 2 మాతాజీ. 71 అంతేనా? కాదా? ఓకే ఓకే. ఎనీవే ఒకసారి వెనక మీనింగ్ చదువుకుంటూ పోదాం, మనకి ఐడియా ఉంటుంది. రాకుమార్ల పవిత్ర నామ జపం అనే యోగ విధానంను స్తోత్ర రూపంలో నేను వివరించాను. చాంటింగ్, ఈ జప యోగాన్ని ఈ స్తోత్ర రూపంలో వివరించారు. అందుకే శీలా ప్రభుపాద ద్వారా ఏమన్నారు, మనం జపం చేయడం కూడా స్తోత్రం చేసినట్టే అని చెప్పారు. అది ముని వ్రతులాగా. ముని అని ఎందుకు అంటారు అని చెప్పారు. దీంట్లో ఇంక ఇంపార్టెంట్ పాయింట్ నేను డిస్కస్ చేశాను. ముని అంటే అది కేవలం మౌనం. కృష్ణ కథనికి తప్ప ఇంకేది మాట్లాడకుండా ఉన్నవాడు. ముని అంటే యాక్చువల్గా మౌనం పాటించేవాడు. కానీ ఇక్కడ స్పెషల్ కండిషన్ ఏంటి అంటే మౌనంగా ఉండడం అంటే ఎవరితో మాట్లాడకుండడం కాదు, కేవలం భగవంతుడి గురించి చర్చించడము. మిగతా మన భాషలో చెప్పాలంటే పిచ్చి ముచ్చట్లు కాకుండా, గ్రామ్య కథలు కాకుండా కేవలం భగవంతుడి గురించి మాట్లాడడం మౌనం. మౌనం అంటే మనం సామాన్యంగా అనుకుంటే మౌనం అంటే నోరు బంద్ చేసుకొని ఒక చోట ధ్యానంలో కూర్చోడు, లేకుంటే మాట్లాడకూడదు. కానీ ఈ మౌనం అనేది ఏంటి అంటే భగవంతుని స్తుతించడము. అందుకని ఇక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే ఈ విశేషమైన స్తోత్రాన్ని మీరు మనసులో ఉంచుకోండి అని చెప్తున్నారు. చెప్పి చక్కటి అనుసంధానంతో, తర్వాత ఆదరణతో, ఇష్టంతో ఏదైతే చెప్పానో ఈ వ్రత విధానాన్ని మీరు చేయండి అని వాళ్ళకి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. అందుకని ఈ ముని వ్రతం అనే పదం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. వాళ్ళు ఏమన్నా కేవలం కృష్ణ కథ గురించే మాట్లాడతారు. 72లో ప్రజాపతులందరికీ ప్రభు అయిన బ్రహ్మదేవుడు, ఇదే మనతో చదువుకున్న హిస్టరీ, ఈ స్తోత్రాన్ని మాకు ఇచ్చారు. తర్వాత భృగు మొదలగు ప్రజాపతులు సృష్టి కార్యంన నెలకొన కోరిరి కనుక వాళ్ళందరి సృష్టి కార్యం కోసం, ప్రజా ఉత్పత్తి కోసమే సృష్టించడం జరిగింది. కాబట్టి వాళ్లకు ఈ భగవంతుడి గురించినటువంటి దివ్య జ్ఞానం, ఒకటి ఆయన ఏ రకంగా మహావిష్ణువుగా, కాలముగా, ఏ రకంగా అన్నిట్లో ఆయనే ప్రవేశించారు అది చెప్పారు. ఎంత సౌందర్య రాశి ఆయన చెప్పారు. భక్తి ఇంపార్టెన్స్ చెప్పారు. ఈ క్రియేషన్కి, ఈ ప్రకృతికి, ఈ భౌతిక జగత్తుకు భగవంతుడికి ఉన్న సంబంధం, ఇవన్నీ స్తోత్ర రూపంలో వాళ్ళకు అందించారనమాట.
ఈ రకంగా ఏంటంటే ఈ స్తోత్రం గురించి చెప్తూ శిలా ప్రభుపాద ఏమన్నారంటే, ఈ స్తోత్రము భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్తుంది కాబట్టి మనము ఆ మన మనకు కేటాయించిన విధులు చేసినప్పటికీ కూడా ఎప్పుడూ ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల మనం కృష్ణ భక్తి భావన నుంచి తప్పుకోము. అంటే భగవంతుని యొక్క ఔన్నత్యం తెలుసు కాబట్టి మన కర్మలు చేసినప్పటికీ మనం భగవంతుని ఎప్పుడు తలుచుకోము అని మర్చిపోము అని చెప్తున్నారు అనమాట. అందుకని కృష్ణ చైతన్యం దాంట్లో ఎవరు ఎటు ఆశ్రమంలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటంటే చాంటింగ్ చేయాలి. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని నామ స్మరణ నామ జపం ద్వారా ఆయనతో టచ్లో నిత్య సంపర్కంలో ఉండగలుగుతారనమాట. దానివల్ల ఏంటంటే ఏ బ్రాహ్మణుడే కానీ క్షత్రియుడే కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా తమ విద్యుక్త ధర్మాలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ కూడా భగవంతుడితోటి తమకున్న సంబంధాన్ని వాళ్ళు గుర్తుంచుకోవడం వల్ల అది టైం వేస్ట్ కాదు. ప్రతిదీ కూడా భగవంతుడికి దగ్గర చేస్తుంది. అన్ని పర్ఫెక్ట్ గా చేసి నువ్వు భగవంతుని తలుచుకోకపోతే, భగవంతుని జీవితంలో కేంద్రంగా పెట్టుకోకపోతే శ్రమ కేవలం. అది వాళ్ళని చదువుకున్నా. ఇక్కడ శివుడు చెప్తున్నాడు అనమాట 73లో, తేవయం నోదితా సర్వే ప్రజా సర్గే ప్రజేశ్వరాః అనేన ధ్వస్తతమసః శుశ్రూక్ష్మో వివిధా ప్రజాః. హరే కృష్ణ. మాతాజీ. చదువు. ते वयं नोदितः सर्वे प्रजा सर्गे प्रजेश्वराः अनेन ధ్వస్తతమసః శ్రీసూక్ష్మో వివిధా ప్రజాః. ప్రజా సృష్టికి బ్రహ్మదేవుడు ఆదేశించినప్పుడు ప్రజాపతులమైన మేమందరము దేవదేవుని స్తుతించుచు ఈ స్తోత్రం చేసి అజ్ఞానము నుండి పూర్తిగా విడివడితిమి. ఆ విధముగా మేము నానా విధములకు జీవజాలమును సృజించగలిగితిమి. అంటే వీళ్ళకు ఆ నానా రకాలైన జీవులను సృజించే శక్తి ఎట్లొచ్చింది అంటే బ్రహ్మదేవుడు వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేసిన ఈ స్తోత్రాల వల్ల వచ్చింది. దాని కారణంగా వాళ్ళు ఏం చేశారంటే దేవదేవుడిని ప్రార్థించారు. అంటే నాదేం లేదు, సర్వం నీదే అని తెలుసుకున్నప్పుడు భగవంతుడు వాళ్ళ రక్షణ, వాళ్ళకు కావాల్సిన అవసరాలని ఆయన చక్కగా గమనించుకుంటారనమాట. ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారు అంటే, ఎవల్యూషన్ థియరీ, మనకు డార్విన్స్ ఎవల్యూషన్ థియరీలో చిన్నప్పుడు మనం పాఠశాల నేర్చుకున్నాం. అది ఏకకణం నుంచి ద్వికణం నుంచి అనేక కణాలు, ఆ రకంగా తర్వాత జలచరాలు, తర్వాత ఉభయచరాలు, తర్వాత సరీసృపాలు, గుర్తుందా ఎవరికన్నా మనం చదువుకునేవి, తర్వాత పక్షులు, తర్వాత 4 కాళ్ళ జంతువులు, 2 కాళ్ళ జంతువులు, దెన్ మనిషి. ఈ రకంగా పరిణామ సిద్ధాంతం గురించి చెప్పారు. కానీ ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారు అంటే, పైన ఏం చెప్పారని నానా విధములకు జీవ జాలమును సృజించగలిగితేవి అని శివుడు చెప్పారు కదా. దాని ఆధారంగా ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్క రకం రాలేదు, అన్ని కూడా ఒకేసారి ఉత్పత్తి చేయబడ్డాయి అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టం జరుగుతుంది అని చెప్తున్నారనట. మనకి డార్విన్ థియరీ కరెక్ట్ కాదు, పూర్వం మానవులు లేకుండేది, ఇట్లా అన్ని పరిణామం జరుపుకుంటూ ఆఖరికి కోతుల నుంచి గోరిల్లా నుంచి మానవుడు ఉద్భవించాడని మనం అందరూ అది చదువుతున్నాము, చదవబోతాం కూడా. కానీ మన వైదిక సంస్కృతిలో చెప్పింది ఏంటంటే, అందరు కూడా ఆ కర్మలకు తగినట్టుగా ఇవన్నీ సోల్స్ అన్ని ఏముంటే ఆత్మలన్నీ ఫ్రీజ్ అయి భగవంతుని పుట్టలో ఉంటాయి కదా. ఎప్పుడైతే బ్రహ్మ సృష్టి చేస్తున్నారో ఈ జీవులకు వాటి కర్మల ఆధారంగా, వాటి కోరికల ఆధారంగా తగినటువంటి దేహాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే దానికి మోడర్న్ సైన్స్ కి ఈ మన వేదాంతానికి డిఫరెన్స్ ఏంటంటే అదనమాట. ఇంకోటి తెలియలేనివాడు కాదు అప్పుడు, ఆ రోజుల్లో కూడా వాడు ఎంతో తెలివైన వాళ్ళు. కాబట్టి ఇప్పుడే మనం చాలా అడ్వాన్స్ అయినాం అనుకోవద్దు అని చెప్తూ, ఉదాహరణకి ఏంటంటే, ఎవరైతే ఈ విశ్వాన్ని సృజించారో అటువంటి బ్రహ్మ తొలి జీవి, అతని ఎంత తెలివి ఉంటే ఇంత ఈ దృశ్యమానమైన జగత్తును నిర్మించగలరు. కాబట్టి తెలివి లేని వాళ్ళు కారు అని చెప్తున్నారు. ఆయన ఒక్కడే కాదు, మళ్ళీ ఆయన ఉత్పత్తి చేసిన సంతానం కూడా మళ్ళీ వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే కర్మానుసారం
రకరకాల దేహాన్ని, జంతువులు. మనం మీకు గుర్తుందో లేదు, థర్డ్ క్యాంటోలో చదువుకున్నాం. థర్డ్ క్యాంటోలో ఈ బ్రహ్మ క్రియేషన్ అప్పుడు ఏమేమి వచ్చినాయి వాటిలోంచి అన్నది చదువుకున్నాం. దాంట్లో రకరకాల కేటగిరీస్, చివరికి వాళ్ళు మానవులు, దేవతలు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడారు అనమాట. చూస్తా, నాకు మళ్ళీ కనిపించడం చెప్పా, ఒకసారి బుక్ చూస్తే గుర్తుకొస్తుంది. సో మనం ఏంటంటే ఈ ప్రత్యేకమైన దేహము మన కర్మల బట్టి భగవంతుడి ఆదేశానుసారం కర్మనా దైవనేత్రేణ, దట్ ఈస్ అన్నమాట. ప్రతి జీవికి తన దేహం ఎట్లా వస్తుందంటే తన కర్మల కారణంగా, తర్వాత భగవంతుని ఆదేశానుసారంగా వస్తుంది అనమాట. ఈ బ్రహ్మ మొదలైన ప్రజాపతులు, మనవులు, వాళ్ళందరూ ఏంటంటే భగవంతునిచే నియామకం పొందినటువంటి ఆఫీసర్స్, అధికారులు అన్నమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా మేధేం తక్కువ లేదు, వాళ్ళు మేధావులే. ఇటు భగవంతుడు సృష్టించిన ఫస్ట్ బ్రహ్మ మేధావే, ఆయన ద్వారా సృజించబడినటువంటి ఈ వీళ్ళంతా కూడా ప్రజాపతులు, వీళ్ళంతా కూడా మేధావులే. కాబట్టి ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పారు, ముందు మేధస్సు లేదు, తర్వాత క్రమంగా మేధ పెరిగి తర్వాత అన్ని జీవుల్లో హైయెస్ట్ ఎవల్యూటెడ్ మనిషి. అందుకే మనిషికి బుద్ధి చాలా పరిణతి చెందింది అనుకుంటాం, కానీ శ్రీమద్ భాగవతం చెప్తుంది ఏంటంటే అది కాదు, అది తప్పు. అందరికీ కూడా ఆ దేహానికి సంబంధించినట్టుగా వాళ్ళకి ఆ జ్ఞానాన్ని కూడా ఇవ్వబడింది అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇదంతా కూడా భగవంతుని ఆధ్వర్యంలో బ్రహ్మ ద్వారా జరగబడుతుంది. కాబట్టి వీళ్ళెవ్వరు కూడా మందబుద్ధులు కాదు అన్నమాట. సృష్టి ఆరంభం నుంచే నానా విధముల జీవజాతులని ఈ శ్లోకం బట్టి మనము తెలుసుకోవచ్చు. కొన్ని అంతరించబోయినవనట సరి కాదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే మనకి డౌట్ రావచ్చు. ఉషా మాతాజీకి ఉంటే ఇక డౌట్ వచ్చేస్తుంది. మాతాజీకి ఇట్లా అంటున్నారు, కొన్ని అంతరించిపోయిన సరికాదు అంటున్నారు, కానీ డైనోసారస్ అవన్నీ ఇప్పుడు లేవు కదా, అన్ని ఎక్స్టింక్ట్ అయ్యాయి కదా అనొచ్చు. శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే అంత సక్రమంగా ఉన్నప్పటికీ కేవలము జ్ఞానరాహిత్యం, జ్ఞానం లేకపోవడం వల్ల మనం చూడాల్సిన విధంగా చూడలేకపోతున్నాము అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ అజ్ఞానం నుంచి బయటికి వస్తేనే మనము ఈ సృష్టిని నియామకం చేయగలిగే కెపాసిటీ ఉంది అనే విషయం తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే ద్వస్త తమస అనే పదం చాలా ఇంపార్టెంట్. ఈ రకరకాల ప్రజాపతులు ఉన్నాయి కదా, అనేక మంది ప్రజాపతులు, వాళ్ళ నేతృత్వం మీదనే జీవులు వివిధ దేహాలను పొందుతున్నాయి అని చెప్పి ఆ రకమైనటువంటి క్రియేషన్ చెయ్యాలి అంటే, ఆ రకంగా సృష్టి రచన చెయ్యాలి అంటే ఫస్ట్ ఎవరైతే ఆ సృష్టి రచన చేయబోతారో అతనికి ఎటువంటి లోపాలు ఉండకూడదు, ఎటువంటి అజ్ఞానము ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు సరిగ్గా లేనప్పుడు జీవ పరిణామం గురించి వాళ్ళు ఎట్లా నిర్ధారిస్తారు అని శిలా ప్రభుపాద అంటున్నారు అనమాట. ఈ డార్విన్ సంగతిని, డార్విన్ ఫిలాసఫీని మన ఈ వేద పారంగతులు వీళ్ళందరూ కూడా అంగీకరించరు. అది శిలా ప్రభుపాద ఈ శ్లోకం చెప్పింది. 74 అథేదం నిత్యదాయుక్తో జపన్నవహిత పుమాన్ అచిరాశ్రయ ఆప్నోతి వాసుదేవ పరాయణ. హరే కృష్ణ. ఇది కూడా ఫలశ్రుతియే. 74 నుంచి మొదలైంది ఫలశ్రుతి. 72, 73 ఏంటంటే రుద్రగీతం ఎలా వచ్చింది అనే విషయం. ఇప్పటి నుంచి ఫలశ్రుతి చదవండి. అదే నేను చదవాలి మాతాజీ. చదవండి లీలా. ఓకే. అతేదం నిత్యదా యుక్తో జపన్ వహిత పుమాన్ జపన్నవ తల్లి, జపన్నవ. జపన్నవహిత పుమాన్ అచిరాశ్రేయ ఆప్నోతి వాసుదేవ పరాయణ. శ్రీకృష్ణ భగవాన్ని అందే మనసు సంలగ్నమై ఉండి శ్రద్ధతోనూ ఆదరముతోనూ ఈ స్తోత్రమును జపించు భక్తుడు అచిరకాలంలోనే జీవిత ప్రారంభ శ్రేయస్సును బడయగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ వాసుదేవ పరాయణ అంటే ఎప్పుడు కూడా భగవంతునితో భక్తి చేసేవాడు అనమాట. కృష్ణ భక్తుడు అని
విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ భక్తుడు ఎవరైతే భగవంతుడి మీదనే తన మనస్సు లగ్నమై ఉంటుందో అతను ఏం చేస్తాడు అంటే అతని యొక్క శ్రద్ధ కారణంగా, తర్వాత ప్రేమ కారణంగా ఎప్పుడూ ఆ స్తోత్రాన్ని పఠిస్తూ చాలా త్వరలోనే ఈ పరమశ్రేయస్సు, మన జీవితంలో పరమశ్రేయస్సు ఏముంది? భగవంతుని చేరడం, భగవంతుని ఆనందింపచేయడం, భగవంతుని కరుణ కటాక్షాలని మనం తెచ్చుకోవడం అన్నమాట. దానికి అర్హులం అవ్వడం, అటువంటి పరిస్థితి అతను చేరుకుంటాడు అని. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కావాల్సింది మనస్సు పెట్టడము, తర్వాత శ్రద్ధతోటి ప్రేమతోటి ఈ భగవంతుణ్ణి జపిస్తూ, ఇది ఎట్లా జపించాలనేది ప్రచేతాస్కము ఆ స్తోత్రం చేసుకుంటూ చేయమని చెప్పారనమాట. అందుకని మనకు భగవద్గీతలో ఫస్ట్ ఏం చెప్పారు? వాసుదేవ పరావేద, వాసుదేవ పరమక, సమస్తం ఆ వాసుదేవుడే. అది కనుక తెలుసుకున్న వాళ్ళు మన జీవితంలో మనం చేరాల్సిన మార్గము మళ్ళా ఈ పితృదేవతలు కాదు, అన్య దేవతలు కాదు, ఆ వాసుదేవుణ్ణి మనం చేరుకోవాలి అన్న జ్ఞానం ఉండాలి. ఎవరికి ఉంటుంది అంటే కృష్ణ భక్తుడికి ఉంటుంది. ఆయన ఎట్లా భగవంతుడిని కట్టేస్తాడట అంటే భగవంతుణ్ణి ఎప్పుడు నమస్కరించడం వల్ల, భగవంతుని ఎప్పుడు తరుచుకోవడం వల్ల ఆ స్థితి అతనికి వస్తుందన్నమాట. అప్పుడు సంపూర్ణ పూర్ణత్వం వస్తుంది, భౌతికంగా లాభాలు వస్తాయి, తర్వాత మోక్షం, ఇహము పరము రెండు కూడా సమకూర్తాయి అనమాట. ఎప్పుడు భగవన్నామాన్ని ఎప్పుడు చేయడం వల్ల, భగవంతుడికి ఒక ప్రేమతో కూడిన నమస్కారం చేయడం వల్ల అవి అన్ని వాళ్ళకు సిద్ధిస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడ శివుడు ఏం చెప్తున్నారంటే ఈ పర్కోట్లో శిలా ప్రభుపాద చెప్తున్నారంటే కృష్ణుణ్ణి ఏమంటారట అంటే శివ విరంచినుతం అంటారట. శివ విరంచినుతం అంటే శివుడు అంటే తెలుసు మనకు పరమశివుడు, విరంచి అంటే బ్రహ్మ, ఏవం విరించోన భవో. తర్వాత ఇవిద్దరు ఏంటంటే ఎప్పుడు భగవంతుని స్తుతి చేస్తుంటారనమాట. అట్లాంటి వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తే అప్పుడు మనకు కూడా కృష్ణ భక్తి అవలంబిస్తుంది. కృష్ణ భక్తి ఎప్పుడైతే వస్తుందో మనకు మన జీవితం సఫలమవుతుంది అని చెప్పారనమాట. కానీ ఎవరైతే ఈ సంగతి తెలుసుకోక వాళ్ళు మందభాగ్యులని చెప్తున్నా ఇక్కడ శిలా ప్రభుపాదు, అంధకారంలో ఉన్నారనమాట వాళ్ళు. అందుకని వాళ్ళకి ఎందుకు అంధకారం అంటే రహస్యం తెలియదు, వాసుదేవ సర్వమితి అన్న విషయం వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు ఈ రకంగా అవస్థపడుతూ ఉంటారనమాట. నతే విధు స్వార్థకతికి విష్ణు, భాగవతంలో చెప్పింది అంటే అన్నిట్లో విష్ణు ఆరాధనే ముఖ్యమైంది, పరిపూర్ణత్వాన్ని ఇచ్చేది. కానీ కొందరు దాన్ని తెలుసుకోరు. తెలుసుకోక ఏంటి అంటే ఈ బాహ్య శక్తి సంబంధించిన అనేక విషయాల్లో తలదూర్చి దాంట్లో ఉండే సమస్యల్ని సంతృష్టి పడతాము, సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తారు. కానీ అది అసాధ్యమైన కార్యము అని చెప్తున్నారు. కృష్ణ భక్తుడు కానట్టి మనుజుడు ఏమవుతాడు? అతను భంగపడతాడు, దుర్భాంతి. ఎందుకంటే సరైన జ్ఞానం లేనందువల్ల, ఎవరిని ఆశ్రయించాలో తెలియనందువల్ల అతను అక్కడ ఆశాభంగాన్ని పొందుతాడనమాట. అందుకని భగవంతుడు ఇట్లాంటి వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చేందుకు, మనలాంటి వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చేందుకు ఏం చెప్పారంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. అటువంటి మహాత్ముడు దొరకడం చాలా 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 కష్టం, సుదుర్లభం అని చెప్పారనమాట. కాబట్టి ఈ శిల ప్రభుపాద వారు ఏం కంక్లూడ్ చేస్తుందంటే కేవలం వాసుదేవుని నామాన్ని గనక మనము ఎప్పుడు చాంట్ చేస్తే, వాసుదేవ పరాయణులైతే, వాళ్ళకి భక్తి చేస్తే ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి సమస్య తీరిపోతుంది, ఎటువంటి వరమైనా మనం సాధించవచ్చు. ఇక్కడ నామానికి ఉన్న ఆ శక్తిని శిల ప్రభుపాద వారు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అన్నమాట. 76 యైమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవస్తవం అధీయానో దురారాధ్యం హరిమారాధయత్యసో. హరే కృష్ణ. మాతాజీ చదవండి మాతాజీ. నేను 75 మిస్ అయినా, ఒక్క నిమిషం. అదే థ్యాంక్స్ తల్లి. శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసం పరం
సుఖం తరతి దుష్పారం జ్ఞాన నౌర్యసనార్ణవం. హరే కృష్ణ. చదవండి సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవ ప్రణామం మాతాజీ. శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం విశ్రేయసం పరం సుఖం తరతి దుష్పరం జ్ఞాననౌర్య స్వజార్ణవం. ఈ భౌతిక జగమునందు గల అనేక రకములకు శ్రేయస్సులలో జ్ఞానలబ్ధియే పరమోన్నతమైనదిగా భావించబడును. ఏలైనా జ్ఞాననౌక చేతనే మనుజుడు అన్యదా దుస్తరమైన అజ్ఞాన సాగరంను దాటగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇది సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ అజ్ఞాన సాగరాన్ని దాటాలి అంటే జ్ఞానం ద్వారానే వీలవుతుంది. అజ్ఞానాన్ని మన ఇంగ్లీష్లో నెసియన్స్ అంటారు. మనం అంత అంధకారంలో ఉన్నాయి భౌతిక ప్రపంచంలో. అటువంటి వాళ్లకు విముక్తి ఎప్పుడు దొరకాలి అంటే జ్ఞానం వల్ల వాళ్ళు ఈ భౌతిక జగత్తు నుంచి వెళ్ళిపోతే, దాటగలిగితే, భౌతిక శక్తి యొక్క మాయను కనుక దాటగలిగితే వాళ్ళకి ఏంటంటే ప్రమాదం ఉండదు. జ్ఞాన నౌక చేతనే మనుషుడు అన్యదా దుస్తరమైన అజ్ఞాన సాగరం దాటగలదు. ఇక్కడ అదేం చెప్తున్నట్టే నౌకను ఒక జ్ఞానంతో కలిసిన నౌకగా చెప్పుకుంటూ, ఆ జ్ఞానం వల్లనే ఈ అజ్ఞానం అనే సాగరాన్ని, ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శిలాకయ, ఈ అజ్ఞాన, అది కూడా ఏంటి సామాన్యం కాదు ఈ సాగరాన్ని దాట. అటువంటి దుస్తరమైన సాగరాన్ని కూడా ఏంటంటే జ్ఞానం వల్ల సాధ్యమవుతుంది అని చెప్పారు. ఆ జ్ఞానం అంటే మళ్ళీ రెండు మాతాజీ, ఒకటి స్పెక్యులేటివ్ గాను ఒక జ్ఞానం అయితే, ఒకటి భగవత్ సంబంధిత జ్ఞానం అన్నమాట. నిజానికి ఏంటంటే మనం ఎందుకు అసలు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాము అంటే తిరుగుబాటు చేసినాము. తిరుగుబాటుకు పనిష్మెంట్గా మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో పంపించారు. పోనీ ఇక్కడైనా ఆనందంగా ఉన్నామంటే లేదు, దుఃఖాలయం అశాశ్వతం. ఏదో ఒక బాధ మనల్ని కలుస్తూనే ఉంటుంది అన్నట్టు, బాధ పెడుతూనే ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ జ్ఞానలబ్ధి అనేది అన్నిట్లో పరమ ఉన్నతైనది అని చెప్పి, ఆ జ్ఞానం అనే ఆ నౌక ద్వారానే మనుషులు ఏం చేస్తారంటే అజ్ఞాన సాగరాన్ని ఏదైతే దాటను వీలు కాదో, దాటను చాలా కష్టము, అటువంటి సాగరాన్ని అవలీలగా వాళ్ళు దాటేస్తారు అని చెప్తున్నారు అన్నమాట. భాషలో శిలా ప్రభుపాద ద్వారా ఏం చెప్తున్నారంటే, సామాన్యంగా ఈ నేరస్తులు ఏం చేస్తారు, ఇది ఒక తప్పు చేస్తారు జ్ఞానం లేనందువల్ల. నేరం చేస్తారు, వాళ్ళు పట్టుబడి శిక్షించబడతారు. వాడికి తను చేస్తున్నది తప్పు అన్న విషయం కూడా అతనికి తెలియదు అని చెప్పి, ఇవన్నీ మనం ఏవైతే 4 నిషేధాల గురించి చదువుతామో అది గురించి ఇండైరెక్ట్ చెప్తున్నారు. అక్రమ సంబంధము, జిహ్వ చాపల్యంకి జంతువుల్ని వధించడం, మత్తు పదార్థాలు స్వీకరించడం, జూదం వంటి వ్యసనములకు పాల్పడి తమ జీవితాలను ఎంతగా ప్రమాదకరంగా గురి చేయుచున్నారో జనులెరువురు. ప్రపంచ నాయకులు ఈ పాపకర్మ ఫలితం నిరకుండా మేలు శోచనీయం. ఎవ్వరు కూడా ఈ పాపకర్మలు ఆపేందుకు ప్రయత్నాలు చేయట్లేదు. దాని గురించి వాళ్ళకు చింతన కూడా లేదు. అరే నేను చేసిన పాప కార్యము అనే చింతన కూడా లేదనమాట. అటువంటి భావన, ఆ జ్ఞానం 4 వైపులా పాకి ఉంది అని చెప్తున్నారు అనమాట. అందుకని ఇవేంటంటే ఇల్లిసిట్ సెక్స్, తర్వాత నాన్ వెజ్ తినడము, తర్వాత మత్తు పదార్థాలను సేవించడము, తర్వాత గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే వ్యసనాలు. ఆ వ్యసనాలకు పాల్పడి ప్రజలు ఏం చేస్తున్నారంటే తమ జీవితాల్ని ప్రమాదానికి గురి చేస్తున్నారు. వాళ్ళ జీవితమే కాదు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు బాధను కలిగిస్తున్నారు. అది మనం గుర్తుంచుకోవాలి. ఇంకేం చెప్తున్నారంటే జిహ్వ చాపల్య కోసం సామాన్యంగా చాలా మంది అట్లా అలవాటు అయి ఉంటుంది వాళ్ళకు, ఈ జంతువుని చంపడం మొదలైనవన్నీ. తర్వాత అది ఎందుకు, 2 పూర్వకాలంలో రాజులు వినోదం కోసం చేస్తే వాళ్ళ పరాక్రమం చూపించేందుకు, వీళ్ళు ఏం చేస్తుంటే ఒక సాడిస్టిక్ ఆనందం అనమాట. వాటిని ఆ రకంగా జంతువుల్ని చంపడము,
తర్వాత మత్తు పదార్థాలు స్వీకరించడం, అది ఇప్పుడు చాలా సర్వసామాన్యమైంది. మనకు భయం వేస్తుంటుంది మన పిల్లలు బయటికి పోయి వస్తే మళ్ళా ఎటువంటి అలవాట్లకు లోను కాకుండా ఎటువంటి ప్రలోభాలు వాళ్ళ మీద ప్రభావం చూపించకుండా వస్తారా లేదని. ఎందుకంటే ఈ మత్తు పదార్థాల సేవనం చాలా ఎక్కువైపోయింది అనమాట ఈ కలియుగంలో. ఈ రకంగా నాన్ వెజ్ తినడం కానీ, తర్వాత మత్తు పదార్థాలని సేవించడం కానీ, ఇవన్నీ కాగానే జూదాలు లాంటి గ్యాంబ్లింగ్. తొందరగా మనకి డబ్బులు కావాలి కదా ఆనందపడాలంటే, అందుకని దాన్ని ఏంటి క్విక్ మనీ అంటారు. తొందర ఏ లాటినో వీటిలో ఈ రకంగా సంపాదించే ప్రయత్నాలు కూడా చేయాల్సి వస్తుంది. దీనివల్ల మనం తెలియకుండానే సురక్షితమైన జీవితాన్ని ప్రమాదానికి మనం గురి చేసుకుంటున్నాం అన్నమాట. ఎవరు దీనికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అందువల్ల వీళ్ళు అజ్ఞాన సాగరంలో డీప్ గా ఉన్నవారు అని మనకు శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు అనమాట. ఆఖరి పేరాలు ఏంటంటే, మనం ఎన్నుకున్న నాయకులు అనేక రాష్ట్రాల్లో సీఎంస్ ఉన్నారు, డిప్యూటీ సీఎంస్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. అయితే ఎవరైతే అజ్ఞానంతో ఉన్నారో అటువంటి డాక్టర్స్ ఏంటంటే నామమాత్రం, అంటే నేమ్ సేక్ ఉండే ఇంట్లో ఉండే డాక్టర్ వీళ్ళందరూ అనమాట ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి అజ్ఞానులైన నామమాత్ర నాయకుల కళ్ళు తెప్పించి వాళ్ళ అజ్ఞానం మూలంగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. అందుకని వాళ్లకు కళ్ళు తెరిపించేలాగా, తర్వాత వాళ్ళ అజ్ఞానం వల్ల మిగతా వాళ్ళు ప్రమాద పరిస్థితిలో పడితే ఆ ప్రమాద పరిస్థితి నుంచి, తర్వాత వాళ్ళు చేసిన తప్పుల నుంచి రక్షించేందుకు మా కృష్ణ చైతన్యం నిశ్చయించుకుందని ఇక్కడ శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. అంటే మన ఉద్దేశం ఏంటంటే సమాజ సేవ, సమాజ ఉద్ధరణ. ఇద్దరు స్టార్టింగ్ లో అనేవాళ్ళు ఏంటి మీ ఇస్కాన్ ఏం చేస్తుంది, సత్యసాయిబాబా వాళ్ళు వీళ్ళు అయితే చాలా చారిటీస్ చేస్తారు. అంటే ఫస్ట్ మనం బేసిక్ మనిషి యొక్క మనస్తత్వాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ జన్మలో మనం చేయకూడని పనుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏం చెయ్యాలి, యుగ ధర్మం ఏంటో అది చెప్తున్నాం. కానీ ఈ జన్మకు మనకు వచ్చిన ఈ అవకాశాన్ని, సదవకాశాన్ని, మానవ జన్మను మళ్ళా గనక మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఇంకా నీచ జాతిలో పుట్టడం తప్పనిసరి అవుతుంది. అది మనకు భాగవతంలో చెప్పారు. కాబట్టి ఈ దుర్లభం మానుష జన్మ, ఈ మానవ జన్మ మనకి ఎంతో కష్టమే దొరికింది. కాబట్టి దీని ప్రయోజనం ఎప్పుడు మనము ఏదైతే మర్చిపోయామో భగవంతునితో ఉన్న సంబంధం, అది మళ్ళా పునరావృతం చేసుకోవాలి, పునఃస్థాపన చేయాలన్నమాట. అట్లా చేసుకుంటే ఏంటంటే అటువంటి భక్తులు ఈ అజ్ఞానం అనే సాగరాన్ని దాటేసి వాళ్ళు జీవితాలను వృధా కాకుండా కాపాడుకుంటారు అని ఇక్కడ శివుడు మనకు ఈ రుద్రగీతం యొక్క విశిష్టత గురించి చెప్తున్నారు. 76 శ్లోకం. దైవం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవస్తవం అధీయానో దురారాధ్యం హరిమారధ్యయత్యసౌ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. చదవండి కృష్ణుడి మాతో. హరే కృష్ణ. భగవత్సవం గీతం భగవత్సవం అధీయానో దురారాధ్యం హరిమారాధ యచ్చసౌ. హరిమారాధ యచ్చసౌ. శ్రీహరి భక్తియుక్త సేవ హరిమారాధ యచ్చసౌ. అరేనా మాతాజీ? శ్రీహరి భక్తియుక్త సేవ మరియు ఆరాధనము మిగుల కఠినమైనను నేను గానము చేసిన ఈ స్తోత్రమును పఠించువాడు అతి సులభముగా ఆ దేవుని కరుణను పొందగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ గమనించండి, అంటే మనకి చూసేందుకు కాంట్రడిక్టింగ్ గా అనిపిస్తుంది. ఒక పక్క సుసుఖం కర్తం అభయమం అన్నారు భక్తిని, మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అది భక్తి సేవ మరి ఆరాధన మిగిలి కఠినమైంది అని. ఎందుకు ఆ భిన్నత్వం అనిపిస్తుంది అంటే, భక్తి చేసేవాడికి అది ఆనందకరం, సుసుఖం కర్తమవ్యం, పాడుతూ భక్తి చేసేయచ్చు. కానీ
ఎవరైతే ఆ దృక్పథంతో ఉండరో వాళ్ళకేంటంటే ఈ భక్తి చేయడం చాలా కష్టమైంది అన్నమాట. అందుకని ఇక్కడ శివుడు ఏం చెప్తున్నాడు, నేను షార్ట్ కట్ ఇచ్చాను. ఈ స్తోత్రాన్ని చదివిన వాళ్ళు చాలా తొందరగా భగవంతుని కరుణను పొందగలుగుతారు. అంతేగాని మీరు ఈ భక్తియుత సేవలో కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. అంటే భయపడక్కర్లేదు, కష్టపడక్కర్లేదు అని. సులభంగా ఈ మనకిచ్చిన ఈ స్తోత్రం ద్వారా భగవంతుని తలుచుకొని భగవంతుని స్తుతించి ఆయన కరుణకు పాత్రలోకి వచ్చని చెప్తున్నారు. అది ఎంత అంటే శివుడు ఈ చాప్టర్ మొత్తం మనం గమనిస్తే వాసుదేవుడికి ఎట్లాంటి నిత్య భక్తి చేయాలి, శుద్ధ భక్తి చేయాలి అనే విషయాన్ని ఇక్కడ కుమారులతో మాటి మాటికి చెప్తూ వస్తున్నారు కదా. శిలా ప్రభుపాద అందుకే అంటే వైష్ణవానం యథాశంభు, అంటే వైష్ణవులందరిలో కూడా శివుడు అగ్రగణుడు. మనం ఇద్దరు కూడా నేర్చుకున్నాం, మళ్ళీ సేమ్ అదే. అటువంటి శివుడు వల్ల మొదలుపెట్టినటువంటి సాంప్రదాయం దాన్ని రుద్ర సాంప్రదాయం అంటారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. రుద్ర సాంప్రదాయం శివుని ద్వారా మొదలవుతుంది. తర్వాత విష్ణుస్వామి సాంప్రదాయం కొందరు వైష్ణవులు, కృష్ణ భక్తుడు. ఈ వైష్ణవులు రుద్రుల నుంచే వచ్చింది. కృష్ణ భక్తుడు అవుట మిగిలి దుర్లభం. ఎప్పుడైతే అన్ని వదిలేసుకొని అన్నదేవతల పట్ల ఆకర్షణ వదిలేసి మొత్తం నాకు భగవంతుడే కృష్ణుడే అని నమ్మేవాళ్ళు చాలా కష్టం అన్నమాట. వాళ్లకు అంటే మన లాజిక్లు మన ఇవన్నీ కూడా వాళ్లకు ఎంత నచ్చజెప్పినా భగవంతుని యొక్క ఆధిక్యతను వాళ్ళు గుర్తించలేరు. ఇంకేం చెప్తున్నారు అంటే దురారాధ్యం అంటున్నారు. దేవతారాధన కూడా కష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏం చెప్తున్నారంటే అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే కృష్ణ భక్తుడు అవ్వడం అంత ఈజీ కాదు అని చెప్తున్నారు. కృష్ణ భక్తుడు అవడం దుర్లభము. తర్వాత ఈ దేవతారాధన ఇవంతా అంత కష్టం కాకుండా కూడా ఈ రకమైనటువంటి కృష్ణ భక్తుడు అవ్వడం, కృష్ణ భక్తుడు కూడా ఎప్పుడు సమస్త కాలావస్థలో భగవంతుడు శరణు వేడి ఉండే కృష్ణ భక్తుడు అవ్వడం చాలా కష్టము. వాసుదేవ పరాయణ, అటువంటి కృష్ణ భక్తి లభించాలంటే అది ఎంతో కష్టం అని చెప్పుకుంటూ, కానీ మరి అది ఎలా పొందాలి అంటే శివుడు ఇప్పుడు ఇన్ని ఉపదేశాలు ఇచ్చారు కదా ఈ స్తోత్రం ద్వారా. ఈ ఉపదేశాన్ని నియమ పాలనతో చేస్తూ నియమం తగ్గట్టు చేస్తూ ఉంటే, ఇంకోటి ఈ మహాజనులు గొప్ప గొప్ప భక్తులు వాళ్ళ మార్గంలో దానికి ఒక పదం చెప్తారు మాతది, కథాపంథ అని వస్తుంది. హేన జనో కథాపంథ అంటే మన పూర్వీకులు, మన పెద్దలు, మన ఆచార్యులు, మనకంటే సీనియర్స్ వాళ్ళు ఆచరించిన మార్గాన్ని మనం అనుసరించడం అన్నమాట. ఆ రకంగా ఉండాలి అని చెప్తున్నారు. అప్పుడేంటంటే తొందరగా ఈ వాసుదేవ పరాయణుడు అవ్వచ్చు. లేకపోతే రెసిస్టెన్స్ మన నుంచి మనకే వ్యతిరేకత రావచ్చు. కానీ ఈ రకంగా వీళ్ళని తలుచుకోవడం సకాలంగా, దాంతో ఏంటంటే వాసుదేవ పరాయణ అవ్వడం చాలా సులభం అవుతుంది. భక్త ప్రహ్లాదుడు ఈ విషయాన్ని ధృవీకరించారు అని చెప్తున్నారు అన్నమాట. సమస్త భౌతిక కల్మషం నుంచి బయటపడినటువంటి విశుద్ధ భక్తుని చరణ కమల ధూళి స్వీకరించిందే మనుజుడు భగవద్భక్తి యోగమున ప్రవేశింప చాలుడు. శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో 5వ అధ్యాయంలో ఈ చెప్తున్నారు. సాక్షాత్ ప్రహ్లాదుడు ఏం చెప్తున్నారు అంటే భౌతిక కల్మషాలు వీడాలి, విశుద్ధ భక్తుని యొక్క చరణ ధూళి స్వీకరించాలి. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటే అప్పుడు ఈ భగవంతుని భక్తి, నిజమైన భగవంతుని భక్తి అనే చర్యలోకి మనము స్టార్ట్ చేస్తాం అన్నమాట, లీనమవుతాం. మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానం నా వృణీత యావత్తు. ప్రహ్లాదుడు ఏం చెప్పారంటే ఎవరైతే భౌతిక కల్మషాల నుంచి విడుపడతారో, బయటికి వచ్చేస్తారో, మళ్ళా విష్ణు భక్తుని చరణాల ధూళి స్వీకరించకపోతే మనుజుడు భగవద్భక్తి యోగను ప్రవేశించగలరు. 2 కండిషన్స్ పెట్టారు. ఒకటి భౌతిక కల్మషాల నుంచి బయటపడాలి, ఇంకోటి
భగవంతుని ఆ, భగవంతుని భక్తులు చరణ కమల ధూళి స్వీకరించాలి. భగవంతుడు ఒక్కటే కాదు, భగవంతుడికి తనను పూజించడం కంటే, తనకు సరెండర్ అవడం కంటే, తన భక్తులకు చేస్తే ఇంకా సంతోషపడతారు. సరే, అందుకని భౌతిక కర్మశాల నుంచి బయటపడాలి. అటువంటి గొప్ప భక్తుల యొక్క చరణ ధూళిని స్వీకరించాలి. అప్పుడు గాని మనము నిజమైన భక్తి యోగంలోకి అడుగు పెట్టలేము, అంటే క్వాలిఫైడ్ కాలేము. ఈ రెండు బేసిక్ ఉండాలి. భౌతిక కర్మశాల నుంచి బయటపడాలి. తర్వాత ఎవరైతే ఆచార్యులు వైష్ణవులు ఉంటారో వాళ్ళను స్వీకరించి వాళ్ళని దుమ్ము మన కాళ్ళ మీదకి వేసుకోవాలన్నమాట. సారీ, నెక్స్ట్ 78. ఇక్కడ శిలా ప్రభుపాద 77లో ఏం చెప్పారంటే, శ్రద్ధావంతుడు శిష్యుడు గురుకరణచే ఎట్టి కోరికనైనా పూర్ణమర్చుకోగలడు. అది ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తాడో ఇంకా శిష్యుడికి అన్య విషయాల గురించి బెంగపడాల్సిన అవసరమే లేదు. అదేంటంటే ఆ గురువు గారి కరుణతోటి అతనికి అది సమకూరుతుంది అన్నమాట. అది కాక ఇప్పుడు గురువు గారితోనే ఉండి అటువంటి శక్తి వాళ్ళలో ఉంటే, ఎవరైతే ఎప్పుడూ భగవత్ సేవలో ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఎటువంటి కోరికలు కోరుకోకుండానే వాళ్ళకున్న కోరికలు, అంటే అంతస్థ భగవానుడు కదా, భగవంతుడు అంతస్థ పరమాత్ముడు. అందుకని వీళ్ళు బయటికి చెప్పకుండా అటువంటి వాళ్ళలో ఉండే కోరికలు కూడా తీరుతాయి అని చెప్పి లాస్ట్కు ఏదైతే నేను మీకు రుద్రగీతం చెప్పానో ఆ రుద్రగీతాన్ని మీరు ప్రచేతాసే కాదు, ఎవరైనా ఇన్నవంతైనా భక్తి ఉంటే భక్తి సాధనలో దీన్ని ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవుతుంది అని శివుడు ప్రచేతాస్కి తద్వారా మనందరికి కూడా చెప్తున్నారు. 78. ఇదం కల్య ఉత్థాయ ప్రాంజలి శ్రద్ధయాన్వితః శృణుయాత్ శ్రావయేన్మర్త్యో ముచ్యతే కర్మబంధనే. సెకండ్ లైన్ మళ్ళా చదువుతా. శృణుయాత్ శ్రావయేన్మర్త్యో ముచ్యతే కర్మబంధనైః. ఇదం కల్య ఉత్థాయ ప్రాంజలి శ్రద్ధయాన్వితః శృణుయాత్ శ్రావయేన్మర్త్యో ముచ్యతే కర్మబంధనైః. వసుంధర మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాత చదువుతాను. చదవండి. ఇదం యః కల్య ఉత్థాయ, అదే కదా, ప్రాంజలి శ్రద్ధయాన్వితః శృణుయాచ్ఛాన్యేన్మర్త్యో ముచ్యతే కర్మ బంధనే. శృణుయాచ్ఛావ్యేన్మర్త్యో ముచ్యతే కర్మ బంధనే. ఉషకాలముననే లేచి ముకుళిత హస్తుడై నేను గానం చేసిన ఈ స్తోత్రమును పఠించువాడు, ఆ విధంగా ఇతరులను దానిని వినుటకు అవకాశము కలిగించువాడు నిక్కముగా కర్మబంధము నుండి ఈడుబడను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు కర్మబంధాల నుంచి విడబడగలుగుతారంటే 2 పాయింట్స్ చెప్పారు. ఏంటది? ఒకటేమో పొద్దున్నే లేచి ఆయన చక్కగా ధ్యానం చేయాలి, దాని మీద గానం చేయాలి, ఆ స్తోత్రాన్ని గానం చేయాలి. రెండోది ఏంటంటే అది వేరే వాళ్ళు వినేందుకు అవకాశాన్ని కల్పించాలి. అటువంటి వ్యక్తి, అటువంటి మానవుడు తప్పనిసరి ఈ కర్మబంధాల నుంచి విడిపడతాడు అని చెప్తున్నారు. ఎంత సులభం కదా! లేకుంటే ఈ కర్మబంధాల నుంచి తప్పించుకోవడం చాలా అసాధ్యం మనకు. కానీ కేవలం ఈ భాగవతంలో ఇచ్చినటువంటి స్తోత్రాలు, భగవంతుని యొక్క స్తుతులు మనం చదివితే ఏంటంటే అవి ఈ రకంగా మనకి కర్మబంధాలని తొలగించేందుకు అవి సహకరిస్తాయి. శిల ప్రభుపాద ఏం చెప్తారంటే ముక్తి అంటే ఏంటి అంటే కర్మబంధాలు నుంచి విడిపడడం ముక్తి అని చెప్పారు. అయితే ఏదన్నా సరే ఏ కర్మల్ని మనం త్యజించినప్పటికీ కూడా నిజ స్థితిలో మనం ఏ రకంగా ఉన్నామో ఈ స్వరూపంగా ఏంటి, మనము నిత్యదాసులం భగవంతుడికి. ఆ స్థితిలో మనం ఎప్పుడూ ఉండాలన్నమాట. లేకపోతే ఏంటంటే ఈ బద్ధ జీవులు అంటే కండిషన్స్ జీవులు ఏదో ఒక పని ఆ కర్మ ఫలితాన్ని మనం చిక్కిపోతాం అన్నమాట. అందుకని ఇక్కడ కర్మబంధనం అంటే కామ్య కర్మలచే కలిగే బంధములు అని అర్థం. మనం ఒక థర్డ్ చాప్టర్ భగవద్గీతలో చెప్పినాం. ఈ జగత్తులోకి వచ్చిన ప్రతి మనిషి కూడా
ఎప్పుడు కర్మరహితంగా ఉండడు. అవునా? ఈ కర్మలు ఆచరించడం ఏంటంటే ఏదో ఒక కర్మ అనే ఉచ్చులో మళ్ళీ ఇరుక్కుంటాడు అనమాట. అది ఆ కర్మబంధనాల నుంచి తప్పించుకోవాలి అంటే మళ్ళా దానికి మనకేం కావాలి? భాగవత సన్నిధి కావాల్సి వస్తుందన్నమాట. కర్మబంధనం అంటే ఏంటంటే కామ్య కర్మలతో కలిగే బంధనాలు అని చెప్పారు. మనసు కామ్య కర్మలతో లగ్నమైనంత మటుకు మనుజుడు సుఖప్రాప్తికే ప్రణాళిక తయారు చేయవలసి ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సామాన్యంగా ఎప్పుడైతే మన కామ్య కర్మల్లో మనసు లగ్నమై ఉంటుందో అంత మటుకు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ కోరికలు తీర్చేందుకు ఇంకా ఆనందించేందుకు సరిపడేటువంటి పతనాలు వేస్తూ ఉంటారు అనమాట. ప్లాన్స్ వేస్తూ ఉంటారు. కానీ భక్తి యోగం ఏంటంటే కర్మయోగంలో ఉన్నవాడు ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. కానీ భక్తి యోగంలో ఉన్నవాడికి ఏంటంటే అది మన చేత లేదు. మనందరికంటే అధిపతి ఆ భగవంతుని ఆజ్ఞానుసారం వాళ్లకు జరుగుతుంది. కాబట్టి ఈ ప్రామాణికుని యొక్క ఆదేశాన్ని మనం శ్రద్ధగా పాటించాలి. ఎందుకంటే భక్తి యోగం అంటే ఏంటి? పరమ ప్రామాణికుని ఆదేశానుసారం వర్తించినవి ఉన్నది. సో మనం భక్తి చేయాలి అంటే మనం అటువంటి ఆచార్యుని ఆశ్రయించాలి. అసలు ఈ పరమ ప్రామాణికుడు ఎవరని మనం ఎప్పుడు నేర్చుకున్నాం? ఎక్కడ నేర్చుకున్నాం? ఫస్ట్ క్యాంటోలో కూడా దాని ప్రస్తావన వచ్చింది. ఎవరు పరమ ప్రామాణికుడు? దాన్ని ఇంగ్లీష్లో బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ అన్నారు. ఎవరు? వాళ్ళ లక్షణాలు ఏంటి? గురువే అది. కానీ ఆయన లక్షణాలు ఏంటి? అతను ఒక గురువు దగ్గర అన్ని విషయాలు భగవంతుడి గురించి తెలుసుకొని అతను అన్ని శాస్త్రాలన్నింటినీ కూడా చెందిన వాళ్ళు మాతాజీ ఆత్మసాక్షాత్కారం అందరు కలిపి చెప్తున్నారు. కానీ మీ అందరి పాయింట్స్ కరెక్ట్. అందుకని మనకు భగవద్గీతలో ఏం చెప్తారు? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. తత్వాన్ని తెలుసుకున్నవాడు, తత్వాన్ని దర్శించుకున్న వాళ్ళు కదా జ్ఞానంతో వాళ్ళు పరిణితి చెందిన వాళ్ళు. అటువంటి వాళ్ళను ప్రామాణిక భక్తులతో ప్రామాణిక గురువు అంటాడు. అటువంటి వాళ్ళతోటి కనుక వాళ్ళ ఆజ్ఞని మనం చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనం చేసే ఈ కామ్య కర్మల ఫలితాలకు మనము బందీ కాము. లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు ఈ కర్మ బంధనాలు చిక్కుకుంటాం. ఒక పని చేస్తాం, ఓ పనికి మంచో చెడో, ఆ రెండు బంధాలు అని ఉంటే మనల్ని బంధిస్తాయి అన్నమాట. వాటి నుంచి విడపడడం మనకు కష్టం. ఆ బంధాన్ని విడగొట్టాలంటే జ్ఞానము వైరాగ్యం అనే ఖడ్గంతో వాటిని విడగొట్టాల్సిందే. కానీ మన మామూలుగా మనకు బయటపడడం, ఆ ముక్తి దొరకడం కష్టం. కానీ ఆ దారి చూపించేవాడు ఎవరంటే ప్రామాణికమైనటువంటి భక్తుడు, గురువు అనమాట. అందుకని ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? భగవంతుడు చెప్పినందుకే అర్జునుడు యుద్ధం చేశాడు. అంటే అక్కడ గురువులా కృష్ణం వందే జగద్గురు, ఒక గురువులాగా అతనికి ఆజ్ఞనిచ్చి నీకేంటి పిరికితనం అనే జబ్బు ఎలా వచ్చింది, నువ్వు క్షత్రియుడివి, నీవిది పోరాడడం నీకు అని చెప్పి అతన్ని మందలించి అతనేంటి నాకేమొద్దు, నేను ఇట్లా రక్తపాతం చేయలేను, నా వాళ్ళని చంపుకోలేను, నేను వెళ్ళిపోయి మూలక తపస్సు చేసుకుంటా అంటే ఊరుకోలేదు భగవంతుడు. నువ్వు క్షత్రియుడివి, నువ్వు ధర్మానికి అనుగుణంగా ఇటువంటి అధర్మానికి పోరాడాలి నువ్వు అని చెప్పి ఆయన్ని ఉత్సాహపరిచి యుద్ధం చేసేటట్టు చేశారు కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పినందుకు, కృష్ణుని ఆజ్ఞ మేరకు ఆయన యుద్ధం చేసినందుకు అది మంచి చెడు ఫలితాలు ఏవి కూడా అర్జునుడికి అందుకు అని చెప్తున్నారు. అదే రకంగా మనం కూడా ఒక ప్రామాణిక మార్గదర్శకత్వంతో చేసే కామ్య కర్మల ఫలితాలకు మనము బంధువులు కాము. గైడెన్స్, సూపర్విజన్, మార్గదర్శకం, ఇవన్నీ మనకు ఒక ప్రామాణిక నుంచి దొరుకుతాయి అన్నమాట. లాస్ట్ ఏం చెప్తున్నట్టు భక్తి యోగానికి సంబంధించిన మటుకు శ్రవణ కీర్తనాలు అది ఫస్ట్. అందుకే నవవిధ భక్తిలో శ్రవణం కీర్తనం అనేది తానే మొదలవుతుంది. నవవిధ భక్తి శ్రవణ కీర్తనం కూడా దేహము మనసు ఇంద్రియములు కూడి పని చేయుటతో సమానమై ఉన్నది.
ఇవన్నీ కూడా ఏంటంటే దేహాన్ని ఉపయోగించాలి, మనసును, ఇంద్రియాలని వీటన్నిటిని కలిపి చేయవలసిన ప్రక్రియ అన్నమాట. లేకపోతే చెప్తుంటారు కదా, ఇప్పుడు ఇంద్రియాలు ధ్యాస వేరుండి మనము ఈ రకమైనటువంటి శ్రవణ కీర్తనాలు చేసినా కూడా మనకు ప్రయోజనము ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ ఇంద్రియముల కార్యములే, అంతే కదా. చెవుల ద్వారా వింటాము, నాలుక ద్వారా జపిస్తాము, కంటి ద్వారా భగవంతుని రూపాన్ని చూస్తాం, నాసిక ద్వారా భగవంతునికి పెట్టిన అగరబత్తు లేకపోతే తులసి పుష్పము ఆ వాసన ఆస్వాదిస్తాం. తర్వాత మాల చేసుకుంటూ లేకుంటే భగవంతుడికి వందనం ఇచ్చుకుంటూ మన ఈ చర్మం అనే ఈ ఇంద్రియాన్ని ఉపయోగించుకుంటాం. ఈ రకంగా ఏంటంటే మనం చేసే భక్తి యొక్క ప్రక్రియలు కూడా అన్ని కూడా ఇంద్రియ కార్యాలే అని చెప్తూ, అవి ఎప్పుడైతే భోగాలు అనుభవించాలనుకుంటాయో అప్పుడే మనల్ని కర్మబంధాల్లో కట్టేస్తాయి. కానీ ఈ ఇంద్రియాల్ని భగవంతుడి కోసం మనం ఎప్పుడు ఉపయోగిస్తామో అప్పుడు అది భక్తి యోగంలో మనల్ని స్థిరంగా చేస్తుంది. అందుకే ఋషికేశ సేవనం భక్తి ఉత్తమ అని చెప్పింది. భక్తిలో ఉత్తమమైన భక్తి ఏంటంటే మన ఇంద్రియాలను, ఏ ఇంద్రియాలనైతే అదుపు చేయడం కష్టమో అటువంటి ఇంద్రియాలను భగవంతుని సేవకు మనం వినియోగించినప్పుడు మన భక్తి యోగంలో మనం పర్ఫెక్ట్ అవుతాము అని చెప్తున్నాను. ఆఖరి శ్లోకం శివగీతంలో, గీతం మయేదం నరదేవ నందనాః పరస్య పుంస పరమాత్మనస్తవం జపంత ఏకాగ్రతియస్తపో మహత్ శరత్వమంతే తత అప్స్యతేప్సితం. కొత్త వాళ్ళని చదవండి. నాగమణి మాతాజీ, మీరు ఎప్పుడు ట్యూన్ అంటే మీకు ఇష్టం నాకు తెలుసు, కానీ ఇంకెవరైనా తీసుకొని చదవండి. హరే కృష్ణ మాతాజీ. యశోద మాతాజీ చదవండి. గీతమ్మయేదం సర్వదేవ నందన నరదేవ గీతమ్మయేదం నరదేవ నందన పురస్య పుంస పరమాత్మనాస్తవం జపంత ఏకాగ్రదియస్తపో మహత్ శరద్వమంతే తత అప్స్యతేప్సితం. మూడు కలిసినాయి. అప్స్యతేప్సితం. హరే కృష్ణ. రాజకుమారులారా, నేను మీకు వినిపించిన సూత్రము దేవదేవుని పరమాత్ముడు ప్రీత్యర్థమై ఉన్నది. గొప్ప తపస్సుతో సమానముగా ఉపయుక్తమైనట్టి ఈ సూత్రము మీరు జపించుడు. ఈ రీతిని పరిపక్వము చెందినప్పుడు మీ జీవిత సఫలత్వము చెంది సమస్తాభీష్టమును మీరు తప్పక పొందగలరు. హరే కృష్ణ. ప్రణామ్స్ మాత. థ్యాంక్స్ అమ్మా. దీనికి చిన్న భాషను రాశారు. పట్టు విడవక మనం భక్తి యోగం నెలకొనినచో కాలక్రమమున మన కోరికలన్నీ నిక్కముగా ఈడేరగలవు. అది అంటే భక్తి యోగంలో మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో భగవంతుడే క్రమంగా మనకు ఉన్న మనసులో కోరికలు, ఎందుకంటే ఆయన హృదయస్థ భగవంతుడు, ఆయనకు తెలుసు అన్ని. కాబట్టి ఏ సమయంలో ఏది చేస్తే నీకు అది సరి అయిందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ సమయాన్ని అందిస్తారనమాట. అంతేగా నేను అడిగింది నాకు కాలేదు, నేను భగవంతుని తలుచుకోను, భగవంతుని పూజించను అనుకోవడం అది మన అవివేకం. ముందు శ్లోకాల్లో ఏం చెప్పారు అంటే, పొద్దున్నే లేచి చేతులు జోడించి భగవంతుడు అదే భగవాన్ శివుడు ద్వారా ఇచ్చినటువంటి ఈ స్తోత్రాన్ని పఠిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తే, తర్వాత దాన్ని ఇంకా వేరే వాళ్ళు వినేందుకు అవకాశం ఇస్తే వాళ్ళలో కర్మబంధాలు విడిపోతాయి అని చెప్పారు కదా. ఇందులో ఏం చెప్తున్నానంటే, నేను ఏ స్తోత్రాన్ని మీతో షేర్ చేస్తున్నానో ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, రచయితలు పోయి శివుడిని అడగలేదు, మాకు స్తోత్రం చెప్పండి, మేము భగవంతుని ఎట్లా పూజ చేయాలని. ఆయనకే తెలిసింది వీళ్ళు అట్లా వెళ్తున్నారు, భగవంతుని ప్రసన్నం చేసుకునేందుకు 10,000 సంవత్సరాలు తపస్సు చేసుకునేందుకు వెళ్తున్నారని తెలిసి తనంతట తనే వీళ్ళ మీద, అంటే వైష్ణవులు కదా వాళ్ళు ఇతర వాళ్ళను ముఖ్యంగా భక్తి చేసేవాళ్ళని ఇస్తే వాళ్ళకి చాలా సంతోషం. అనంతరం ఆయన వచ్చి ఈ స్తోత్రాన్ని వీళ్లకు ఉపజెప్పారనమాట. అది భగవంతుడికి చాలా ప్రీతి కలిగించేది అని చెప్పి
ఈ స్తోత్రమే కదా అంటే అది స్తోత్రమే కాదు, పెద్ద తపస్సుతో సమానమైనటువంటిది. కాబట్టి ఈ స్తోత్ర పఠనాన్ని చక్కగా చేయండి, శ్రద్ధగా చేయండి. ఈ రకంగా చేస్తుంటే ఎప్పుడైతే మీలో పరిపక్వత వస్తుందో అప్పుడు మీ జీవితం ధన్యమవుతుంది. మీకు ఏం కోరికలు ఉంటాయి వాళ్ళకి, ప్రస్తుతానికి వాళ్ళ కోరిక ఏంటి? ఏ కోరికతో వెళ్ళారు వాళ్ళు తపస్సు చేసుకునేందుకు? ప్రజోత్పత్తి కోసమే మాతాజీ. ప్రజోత్పత్తి కోసం. అంటే వాళ్ళు ఈ ప్రజోత్పత్తి చేసేందుకు ముందు వాళ్ళను వాళ్ళు అర్హులుగా క్వాలిఫైడ్ గా చేసుకుంటున్నారు. తండ్రి చెప్పిండు కదా అని టపాటపా పెళ్లి చేసేసుకొని పిల్లలకి అనలేదు వాళ్ళు. తండ్రి చెప్పారు ఫస్ట్ అది మీరు ముందు వెళ్ళి ఆ అర్హతను సంపాదించుకోండి అని అన్నారు. ఇంగ్లీష్ లో పదం అంటారు మాత్రం ఎంటైటిల్మెంట్. అంటే ఉదాహరణకి ఇప్పుడు మా నాన్న మినిస్టర్ అనుకోండి, నేను కూడా ఒక ఆఫీసర్ని అయిపోతా ఆ పవర్ తోటి. అంటే నేను పొందగలను అని అది కాబట్టి నాకు ఇది వస్తుంది అన్న భావన కాదు. ఇక్కడ మీరు సంపాదించుకోండి ఆ అర్హతను అని ఇక్కడ తండ్రి వాళ్ళను పంపడం, తపస్సు చేసుకోమని. వీళ్ళు 10,000 సంవత్సరాల కోసం తపస్సు కోసం వెళ్ళడం, శివుడు రావడం, శివుడు ఏదైతే భగవంతుడికి ప్రీతికరమో అటువంటి స్తోత్రాన్ని, శివస్థుతిని వీళ్ళకి అప్పచెప్పి ఇది గొప్ప తపస్సు సమానమయ్యా, దీన్ని జాగ్రత్తగా పఠించండి, శ్రద్ధతో పఠించండి, దాంతో మీకు ఈ ప్రయత్నాల్లో సఫలత్వం అవుతుంది. మీరు కోరుకున్న కోరిక ఉత్తమ భార్య రావడం, ఉత్తమ సంతాన్ని. ఇప్పుడు సంతానం అనగానే అయిపోదు కదా, ఎవరిని పడితే వాళ్ళని, ఎట్లా పడితే వాళ్ళని మనం ఉత్పత్తి చేస్తే ఏం లాభం? సమాజానికి అది భారం అవుతుంది. సత్సంతానాన్ని కూడా, మంచి భార్యను, ఈ రెండు కూడా వీటి పొందే అభిష్టాలన్నమాట. అవన్నీ కూడా భగవంతుని కరుణ వల్ల మీకు లభిస్తాయి అని శివుడు చెప్పి వాళ్ళను ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో, ఇంత లోపల ఏమైతుంది అంటే నెక్స్ట్ చాప్టర్ లో వీళ్ళని అడవికి, వీళ్ళను వ్రతాన్ని అదే తపస్సుకు పంపిస్తారు. కానీ తండ్రిలో తగినంత మార్పు రాదు భక్తి పరంగా. అది చెప్పేందుకని సాక్షాత్ నారదుల వారు వెళ్ళి అతనిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనమాట. సో నెక్స్ట్ చాప్టర్ లో మనం చదువుకునేది ఏంటంటే పురంజన చరిత్రము. ఆ తండ్రి ప్రాచీన పరిధితోటి ఈ పురంజన అనే వ్యక్తి గురించి చెప్తాడు నారదుడు. అంటే ఒక దృష్టాంతంగా చెప్పి ఇతనిలో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొస్తాడు. సో అది మనము మండే నుంచి స్టార్ట్ చేద్దాము. రేపు కోతన చదువుకున్నాము.